జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవనీయులైన మంత్రులు కె కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ దానికి ముందు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో కొనసాగుతున్నారు అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు బీజేపీకి సంబంధించిన మంత్రులను మీ ప్రభుత్వంలో ఇక్కడ కొనసాగిస్తున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మాటి మాటికి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇది మాటి మాటికి బీజేపీ చేసింది జగన్ స్పందించడం లేదు, బీజేపీ చెప్పినా జగన్ స్పందించడం లేదు. ఏందండి ఇది? నాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే సోమయాజుల్ గారు, ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ ద పార్టీ, పిఏసీలో సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి, ఎకానమిస్టు, బయటికి వచ్చి బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే వేలెత్తి చూపించిన వ్యక్తి సోమయాజుల్ గారు. ఒకటి అడుగుతా ఉన్న అధ్యక్ష, పార్టీ వ్యూస్ ఏదన్నా చెప్పేటప్పుడు ప్రతి విషయంలోనూ ప్రతిసారి పార్టీ అధ్యక్షుడి ముందుకు వచ్చి చెప్పడు. నరేంద్ర మోడీ గారు బీజేపీ తరపున ప్రతిసారి ఆయనే ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పడు. బీజేపీ తరపున స్పోక్స్మెన్ ఉంటారు, వాళ్ళు వచ్చి పార్టీ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి విషయంలోనూ సోనియా గాంధీ ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పోక్స్మెన్ ముందుకు వచ్చి వాళ్ళ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కొంత మీడియా పిచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాత్రమే వచ్చి మాటికి మీడియాకు 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రులను, బీజేపీ తరఫున ఉన్న మంత్రులను బస్తాఫ్ చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని మీ చేతగానితనాన్ని, మీరు చెయ్యలేని తనాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడము, జగన్ ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు, ఆయన ఏం చేయడం లేదు, ఏందండి ఇది? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టుకొని మీరు మాట్లాడేది ఏంది? చేయాల్సింది మీరు చేయరు, మీ నిందను మా మీద వేస్తారు. ఏదన్నా హద్దు పొద్దు ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే. వింటున్నాం కదా అని చెప్పి మైకు మీకే ఇస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉన్నారు. అధ్యక్ష, మీ ద్వారా దయచేసి ప్రతిపక్ష నాయకుడిని నేను ఒకటే కోరుతున్నాను. ఈ రాష్ట్రం బాగుండాలా లేకపోతే నీకు అధికారం ఏం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు మీరు అడుగుతున్నాను. ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కేంద్రంలో బీజేపీని గెలిపించారు. ఇది ఎలక్షన్ల తర్వాత అడ్జస్ట్మెంట్ కాదు, ఎలక్షన్ల ముందు అనుకుని ప్రజలు అధికారం ఇచ్చారు. 4.5 ఏళ్ళు ఉంటారు వాళ్ళు. మనకి ఎప్పుడైనా సహకారం చేస్తానికి ముందుకు వచ్చారు. మీకు ఈ ప్రభుత్వాలు కలిసి ఉండటం ఇష్టం లేక మీరు ఈ రకంగా చేస్తారు. నేను ఒక మాట చెబుతాను, బీజేపీ ప్రభుత్వం నీతి నిజాయితీ కట్టుబడదు. ఎవరిని అవినీతి పరులు ఎవరిని దగ్గరికి రానివ్వదని చెబుతున్నాను. ఎవరిని ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో కూడా అవినీతి పరులకి అవకాశం ఇవ్వదు. అన్న ఒక్క నిమిషం సార్, అధ్యక్ష, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్చి ఉన్నదనే మాట వారు ఉపసంహరించుకోవాలి. అధ్యక్ష, పిచ్చి కాదు, మీడియాని ఫేస్ చేసే ధైర్యం ఆయనకుంది, దాంట్లో సందేహం లేదు. సో మాట ప్రయోగం చాలా జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం వారు ఉంటారా, తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ వారు ఉంటారా అనేది
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని మీరు వచ్చేయంటే వచ్చేయడానికి రెడీగా ఉండరు, మీరు వెళ్ళిపోనంటే వెళ్ళిపోవడానికి ఎవరు రెడీగా ఉండరు. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏది మంచిదైతో అదే నిర్ణయం చేస్తారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. తర్వాత రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్టీలని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ఇది కూడా మర్చిపోకుండా ప్రజలందరూ కలిసి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ చట్టసభల్లో కూర్చోబెట్టారు. అంతేగాని ఊరికే మీరు దిగిపోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ప్రతిపక్ష నేత చేస్తున్న విజ్ఞాపనలు అది ఏమీ అంత దాంట్లో పసలేదు అధ్యక్ష. ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్రానికి అన్యాయం చేయదు. దాంట్లో నేను గవర్నర్ ప్రసంగం ఇచ్చేటప్పుడు దానికి సవ్యంగా వివరిస్తాం అధ్యక్ష. ఇప్పుడు సమయం కాదు కాబట్టి మేము చెప్తున్నాం. ఇంకొకటి మీకు చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మనకి అధ్యక్ష వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అధ్యక్ష, రెండూ కలిపి వేరుశనగ పప్పు ఉంటే ఎంత తీపిగా ఉంటుందో అదేవిధంగా మేము బెల్లం పాకం అధ్యక్ష, వారు తెలుగుదేశం పార్టీ వేరుశనగ గుళ్ళు అధ్యక్ష. మా మిత్రబంధాన్ని చూసి ఈర్ష్యపడి కొన్ని రాజకీయ పార్టీలు ఇలాగ దుష్ప్రచారం చేసి ఈ మిత్రబంధాన్ని తెంపుదామనే ప్రయత్నంలో చాలామంది నిమగ్నమై ఉన్నారు అధ్యక్ష. చాలామంది బెల్లం అంటే అధ్యక్ష, మా అనకాపల్లి శాసనసభ్యుడు పేలా గోవింద్ గారు సంక్రాంతికి అందరికీ బెల్లం పంపించారు అధ్యక్ష. మా ఇంటిలో అధ్యక్ష నాకు పెళ్ళై 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఆవిడ అధ్యక్ష ఎంత అద్భుతమైన కానుక ఎప్పుడు రాలేదు నాకు ఎక్కడి నుంచి అని చెప్పింది అధ్యక్ష. అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ ప్రేమ ఎక్కువ అధ్యక్ష. ఎక్కడ పోతుంది అద్భుతమైన కానుక ఎప్పుడు రాలేదు నాకు ఎక్కడి నుంచి అని చెప్పింది అధ్యక్ష. అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ ప్రేమ ఎక్కువ అధ్యక్ష. ఎక్కడ పోతుందో మేము తీసుకుందామనే భావనలో ఉన్నారు అధ్యక్ష. ఇదనే కాదు అధ్యక్ష, ఏ పార్టీ అయినా సరే అందరూ కలిసి మన రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రానికి ₹1 అన్యాయం జరిగిన భారతీయ జనతా పార్టీ సభ్యులుగా మేము చూస్తూ ఊరుకోం. అది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కులు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఒక పక్కేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుంటా పోతారు. బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆనందంగా కొనసాగుతారు. మళ్ళీ ఒకరినొకరు ఎంత బాహాటంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు చిక్కగా నవ్వడం ఎంత బాగుందంటే అధ్యక్ష, నిజంగా ఈ డ్రామాను చూస్తూ ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి నిజంగానే బీజేపీ మీద మీకు అంత వ్యామోహం ఉంటే, బీజేపీ అంత బాగా చేస్తూ ఉందని మీకు అనుకుంటా ఉంటే, మరి ఎందుకు బీజేపీ అన్యాయం చేస్తూ ఉంది, బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకు జగన్ ముందుకు రావడం లేదు అని చెప్పి మళ్ళీ బీజేపీని అండము, మళ్ళీ జగన్ అండము దాంతోపాటు కలిపి ఎందుకండి ఇది అంతా అని అడుగుతా ఉన్న డ్రామాలు. అసలు జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? అసలు
మా చేతుల్లో లేకపోయినా మేము ఢిల్లీకి 3 సార్లు పోయాం. ఢిల్లీకి 3 సార్లు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర వరకు కూడా, చివరికి రైల్వే మినిస్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అర్జీలు ఇచ్చాం. మేము చేయవలసిందంతా మేము చేశాం. కానీ మీరు ఒకవైపునేమో ప్రజలను మోసం చేస్తూ పోతారు, చక్కగా డ్రామాలు ఆడతారు, మళ్ళీ ఆరోపణ చేసేదేమో జగన్ ఉన్నాడు కదా, జగన్ మీద ఆరోపణ చేయండి. వాహా, ఎంత చక్కటి డ్రామా అబ్బా. రాజేంద్ర రెడ్డి గారు ప్లీజ్.